వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మధురిమ. పగలంతా ఎండ, రాత్రంతా కుండపోత వర్షం. నిన్న సాయంత్రం చూసుకుంటే రాజమండ్రిలో ఎక్కడికక్కడ కుండపోత వర్షం అనే చెప్పాలి. దానివల్ల రోడ్డు మీదకి అంతా వాటర్ రావడం, డ్రైనేజ్లన్నీ నిండిపోయి రోడ్డు మీదకి వాటర్ రావడము, స్థానికులకు వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు మనం చూస్తున్నాము. ఈదురుగాలుల వల్ల ఎక్కడికక్కడ చెట్లు నేలకూలినాయి. ఈ నేలకూలడం వల్ల విద్యుత్ సరఫరా ఆపేయడం అనేది జరుగుతుంది. ప్రజలు ఎక్కడికక్కడ చాలా ఇబ్బంది పడినట్లు మనం చూస్తున్నాము. అయితే అడిగి తెలుసుకుందాము ఇక్కడ ప్రజల్ని, అసలు ఎంత వరకు అంతరాయం ఏర్పడిందని. ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు. రాత్రి అయితే వర్షం, మార్నింగ్ వచ్చేటోడికి బాగానే ఉంటుంది. నెక్స్ట్ 10 గంటలు దాటిన తర్వాత ఇగో ఎండ చూసారు ఎట్లా ఉందో. అసలు మామూలుగా లేదండి ఎండ అయితే. నిన్న అయితే కుండపోత వర్షం అంటే మామూలు వర్షం కాదండి. నిన్న అయితేనే చూసారా గోదావరి ఎలా పాకుతుంది మొత్తం వాటర్ తోటి. అది పైన కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇప్పుడైతే. ప్రజెంట్ అయితే మాత్రం ఎండకి మాత్రం ఆగలేకపోతున్నామండి. ఇక్కడ ఎండ విపరీతమైన ఎండ ఉంది, చాలా దారుణంగా ఉంది. కానీ క్లైమేట్ ఏ టైంలో ఎలా చేంజ్ అవుతుందని మనకేం చెప్పలేకపోతున్నామండి ఆల్రెడీ. అది చాలా దారుణంగా ఉంది. ఈ ఎండకు మాత్రం పెద్దవాళ్ళకి చాలా కష్టమే. నిన్న రాత్రి పడిన వర్షాలకైతే పాపం ఇక్కడ మా దగ్గర గోదావరి జిల్లాలో అంతా కూడా చెట్లు, అరటి చెట్లు, ఇలాగ ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి. ఆ వర్షం దెబ్బకి మొత్తం అన్నీ కూడా కుప్పకూలిపోయి పంటకు చాలా నష్టంగా ఉంది. చాలా నష్టపోయారు పంటలు అయితే. ఇప్పుడు చూస్తే ఎండ దగ్గర దగ్గర ఒక వారం రోజులు బట్టి ఎండ గట్టిగా ఉందండి. కాకపోతే రాత్రి వర్షం పడినా కూల్ అవుద్ది అనుకున్నాం. కాకపోతే ఇంకా ఎండ ఎక్కువగా ఉంది. ఇవాళ ఎండ ప్రభావం అయితే చాలా గట్టిగా ఉందండి. ఇప్పుడు ప్రకృతి చాలా మార్పు వచ్చిందండి. ఇటీవల పరిశోధనలో కూడా ప్రకృతిలో చాలా ప్రమాదకరమైన వాతావరణాలు, అంటే గ్లేషియర్స్, ఐస్ ప్రాంతాలన్నీ కరగడం, ఈ ప్రభావం వల్ల ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఎప్పుడు చూడని విధంగా గత 2-3 నెలల్లో చూస్తే మీకు ఉష్ణోగ్రత 45 degrees వస్తుంది. మరోవైపు వర్షం జస్ట్ 1 కిలోమీటర్ ప్రాంతంలో వాన వస్తుంది, తరువాత విపరీతమైన ఎండ. అంటే ఇది ప్రకృతి పాడైపోవటానికి ఎలాగుందో పరిస్థితి అనేది ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని ఇంకా చాలా కాలం భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే అది చాలా వినాశానికి దారితీస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి అంశం పర్యావరణంతో ముడిపడి ఉంది. కాబట్టి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ప్లాస్టిక్ వినియోగం అయ్యి ఇటీవల కొద్ది చైతన్యం చేస్తుంది ప్రభుత్వం. ఆ ప్లాస్టిక్ తగ్గటం, ప్రజల్లో కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మొక్కలు పెంచే కార్యక్రమం ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే మన ఉప ముఖ్యమంత్రి గారు అడవుల్లో 1 కోటి మొక్కలు అనేది ఇటీవల ప్రారంభించారు. కాబట్టి భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తామండి. లేదనుకుంటే ఇలాంటి అకాల వర్షాలు, అకాల తుఫాన్లు, వరదలు, విపరీతమైన ఎండలు రావచ్చు. చూసారు కదా, రాజమండ్రిలో పగలంతా బగబగమండే ఎండ, సాయంత్రం అయితే కుండపోత వర్షం. అసలు ఈ ఎండకి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ రాహుల్తో మధురిమ, క్యూటీవీ రాజమండ్రి. థ్యాంక్ యూ.